రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా పక్కనే ఉండేటటువంటి బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, నరేంద్ర మోదీ వరుసగా మూడవసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. వరుసగా మూడవసారి ఏకబిగిన ప్రధానమంత్రి కావడం అనేది మన భారతదేశ చరిత్రలో ఇప్పటికి రెండేసార్లు జరిగింది. మొట్టమొదటిది జవహర్లాల్ నెహ్రూ 1962లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఆయన మూడవసారి వరుసగా అంటే 52, 1952, 1957, 1962 ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. కాబట్టి నెహ్రూకి ఇది దక్కింది. ఆ తరువాత 62 ఏళ్ల తరువాత నరేంద్ర మోదీ 2014, 2019, 2024లో ప్రధానమంత్రిగా ఎన్నికవుతున్నారు. ఇదొక రికార్డు. జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా 3 సార్లు వరుసగా పని చేయడం అనేది ఒక వేరే పరిస్థితుల్లో, ఆ రోజులు వేరు, అప్పటి సమయం వేరు, అప్పటి రాజకీయ పరిస్థితులు వేరు. జవహర్లాల్ నెహ్రూ ఒక టవరింగ్ పర్సనాలిటీ, ఒక మేరు సమాన వ్యక్తిత్వం ఆయనది. ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి నాయకుల్లో ఒకరిగా ఆయనకి పేరుంది. నెహ్రూ చాలా కరిస్మాటిక్ నాయకుడు, అంటే చాలా ఆకర్షణీయమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి, చక్కటి ఉద్రేకపూరిత ప్రసంగాలకు పేరెన్నికగన్నటువంటి వ్యక్తి. ఆయన పరిపాలనా కాలంలో విపక్షాలు చాలా బలహీనంగా ఉండేవి. ఒక స్వతంత్ర పార్టీ ఉండేది, ఒక జనసంఘ్ ఉండేది, కమ్యూనిస్టు పార్టీ, సోషలిస్టు పార్టీ మాత్రమే ఉండేది. అన్ని రాష్ట్రాల్లో కూడాను కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉండేవి. దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది. చిట్ట చివరి దశలో కేరళలో కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చారు. అదేవిధంగా తమిళనాడులో డిఎంకే అధికారంలోకి వచ్చింది. కానీ మొత్తం మీద ఆయన పరిపాలనా కాలంలో ఎక్కువ కాలము రాష్ట్రాలన్నింటిలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది. దీనికి నరేంద్ర మోదీ పరిస్థితి పూర్తిగా భిన్నము. ఒకటి, విపక్షాలు బలంగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఈరోజు కూడా 99-100 సీట్లను గెలుచుకోగలిగేటటువంటి స్థితిలో ఉంది. అనేక రాష్ట్రాలలో వేర్వేరు ప్రాంతీయ పార్టీలు చాలా బలంగా ఉన్నాయి. బిజు పట్నాయక్ పార్టీ 24 సంవత్సరాలుగా అధికారంలో ఉంది. 2011 నుంచి బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉంది. అదేవిధంగా ఈ రకంగా చూసినట్లయితే మహారాష్ట్రలో శివసేన, అదేవిధంగా ఎన్సిపి బలమైనటువంటి పార్టీలు, ఈ తమిళనాడులో డిఎంకే బలమైనటువంటి పార్టీ, కేరళలో ఎల్డిఎఫ్, యూడిఎఫ్, ఈ రకంగా అనేక రాష్ట్రాల్లో, తెలంగాణలో నిన్న మొన్నటి దాకా బీఆర్ఎస్, అదేవిధంగా ఆంధ్రలో వైఎస్ఆర్సీపీ, టీడీపీలు, ఈ రకంగా బలమైన ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. దానితో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా ఎంతో కొంత బలాన్ని కలిగి దేశంలోని 2వ అతిపెద్ద పార్టీగా ఉంది. కాబట్టి నెహ్రూ రోజులు వేరు, మోదీ రోజులు వేరు. కాబట్టి మోదీ 3వసారి వరుసగా ప్రధానమంత్రి కావడం అనేది చాలా అరుదైనటువంటి ఘనత. దీనికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఆయన ప్రధానమంత్రి అయినటువంటి 3వసారి ప్రధానమంత్రి అయినటువంటి పరిస్థితి చాలా భిన్నమైంది. ఎందుకంటే కోవిడ్ తర్వాత ఈ దేశంలో జరిగినటువంటి తొలి సార్వత్రిక ఎన్నిక ఇది. కోవిడ్ తరువాత ప్రపంచంలోని ప్రజాస్వామ్య దేశాలన్నిటా ఎన్నికలు జరిగితే అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఓడిపోయాయి. డొనాల్డ్ ట్రంప్ కూడాను చాలా పాజిటివ్గా, ప్రజల అభిప్రాయం అనుకూలంగా ఉన్నది అని భావించినటువంటి డొనాల్డ్ ట్రంప్ కూడా కోవిడ్ తరువాత ఓటమి పాలయ్యారు. ఈ విధంగా అనేక ప్రజాస్వామిక దేశాలలో కోవిడ్ అనంతరం జరిగిన ఎన్నికల్లో అప్పటి వరకు అధికారంలో ఉన్న ప్రభుత్వం మళ్ళీ రిపీట్ కాలేదు, వేరే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కేవలము ఒక్క భారతదేశంలో మాత్రమే అదే పార్టీ కోవిడ్ అనంతరము మళ్ళీ అధికారంలోకి వచ్చింది. అదే వ్యక్తి మళ్ళీ ప్రధానమంత్రిగా వచ్చారు. ఇది బహుశా ప్రజాస్వామ్య ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. రెండవది, యుక్రెయిన్ యుద్ధం, రష్యా యుక్రెయిన్ల మధ్య యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో ప్రపంచమంతా కూడాను ఆర్థిక మాంద్యము, ఆర్థికపరమైనటువంటి సమస్య, ఆహార ధాన్యాల కొరత,
అదేవిధంగా వంట నూనెకి సంబంధించినటువంటి ఎడిబుల్ ఆయిల్ కొరత ఇవన్నిటితో బాధపడుతున్నటువంటి సమయంలో, గోధుమల ఎగుమతి విషయంలో ఇబ్బందులు పడుతున్న సమయంలో చిన్న చిన్న దేశాలు కూడా సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూ ప్రభుత్వాల పట్ల తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఉన్నప్పటికీ ఉన్నటువంటి పరిస్థితి ఉండేది. అటువంటి పరిస్థితులను మన దేశంలో నరేంద్ర మోదీ అధిగమించి యుక్రెయిన్ యుద్ధానంతరం జరిగినటువంటి ఎన్నికల్లో మళ్ళీ విజయం సాధించడం, ఈ ఆర్థిక మాంద్యం కానీ, యుక్రెయిన్ రష్యా యుద్ధ ప్రభావం కానీ ఈ దేశం మీద కొద్ది సమయం పడింది. ఆ తర్వాత పూర్తిగా ఆ ప్రభావం లేకుండా ఈ దేశాన్ని మోదీ కాపాడగలిగారు. ఆయన మళ్ళీ ఎన్నిక కావడం అనేది చాలా విలక్షణమైన విషయము. మూడవ విషయం ఏంటంటే, నరేంద్ర మోదీ తన పదవీ కాలంలో ముఖ్యంగా 2014 నుంచి 2024 వరకు ఆయన 10 ఏళ్ల పరిపాలనా కాలంలో ఈ ప్రపంచాన్ని శాసించేటటువంటి 3 అతిపెద్ద లాబీలను, పాశ్చాత్య దేశాలకు చెందినటువంటి 3 అతిపెద్ద లాబీలను ఆయన సవాలు చేశారు. పాశ్చాత్య ఆర్థిక వ్యవస్థను మొత్తము శాసించేటటువంటి 3 లాబీల్లో ఒకటి ఆయుధాల లాబీ, వెపన్స్ లాబీ లేదా ఆర్మ్స్కి సంబంధించినటువంటి లాబీ. రెండవది ఇంధనము, పెట్రోల్కి సంబంధించినటువంటి లాబీ. మూడవది ఫార్మా లాబీ, అంటే మందుల ఉత్పాదన, వ్యాక్సిన్ల ఉత్పాదన చేసేటటువంటి లాబీ. ఈ 3 లాబీలు, పెట్రోలియం ఇంధనాల పెట్రోల్ లాబీ, అదేవిధంగా ఫ్యూయల్ లాబీ, అదేవిధంగా ఫార్మా లాబీ, వెపన్స్ ఆర్మ్స్కి సంబంధించిన లాబీ ప్రపంచంలో అన్ని దేశాలలోని రాజకీయాలను శాసించటమే కాకుండా, అక్కడ ఎన్నికల్లో ఎవరు గెలవాలి ఎవరు ఓడాలి నిర్ధారించటమే కాకుండా, ఒకవేళ గనక ఆ ప్రభుత్వము తమకు అనుకూలంగా లేకపోతే ప్రభుత్వాన్ని పడదోసే ప్రయత్నం చేస్తాయి. నరేంద్ర మోదీ ఈ 3 శక్తులతో పోరాడారు. ఉదాహరణకి ఆయన కోవిడ్ సమయంలో మందులను, వ్యాక్సిన్ని మన దేశంలోనే తయారు చేయడం జరిగింది. ఒక వ్యాక్సిన్ మన దేశం ఉత్పాదన చేసింది, మరొకటి ఆస్ట్రాజెనికా బ్రిటిష్ కంపెనీ, ఆ కంపెనీ మన దేశంలో ఉత్పాదన చేసింది. ఈ ఉత్పాదన చేసిన తర్వాత ఏ ఫైజరో అమెరికన్ కంపెనీయో కాకుండా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు స్థానిక వ్యాక్సిన్ అత్యంత చవక ధరకి లభించేలా నరేంద్ర మోదీ చేయగలిగారు. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడాను కోవిడ్కి సంబంధించినటువంటి రక్షణ కవచాన్ని అందించగలిగారు. అమెరికా వంటి ఫార్మా లాబీ ఏదైతే అమెరికా దేశం, యూరప్ దేశాల ఫార్మా లాబీని పూర్తిగా సవాలు చేసి ఆయన నిలబడ్డారు, నిలిచి గెలిచారు. రెండవది ఆయన ఫ్యూయల్ లాబీ, ప్రపంచ ఇంధన లాబీ ఏదైతే ఉందో దాన్ని సవాలు చేశారు. రష్యా నుంచి నేరుగా ఆయన తక్కువ ధరకి పెట్రోలియం కొనడం ద్వారా ఆయన అమెరికా యొక్క ఆధిపత్యాన్ని సవాలు చేశారు, ఫ్యూయల్ లాబీని సవాలు చేశారు. ఫ్యూయల్ లాబీ చాలా రకాలుగా ప్రెషర్ తీసుకుని రావడానికి ప్రయత్నించినప్పటికీ కూడా నరేంద్ర మోదీ లొంగలేదు. దేశ ప్రయోజనాలకే పెద్దపీట వేశారు తప్ప ఆయన ఈ ఇంధన లాబీ యొక్క ఒత్తిళ్లకి లొంగలేదు. మూడవది ఆర్మ్స్ లాబీ, ఆత్మనిర్భర్ భారత్, రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ భారత్ అన్నటువంటిది ప్రధానమంత్రి తీసుకొచ్చినటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి చర్య. అంతవరకు మన దేశంలో సైనికులు ధరించే షూస్ కూడా విదేశాల నుంచి వచ్చేవి. ఈ దేశంలో మన జవాన్లు వాడేటటువంటి తూటాలన్నీ అయితే రష్యా నుంచి వచ్చేవి, లేకపోతే వేరే దేశం నుంచి వచ్చేవి. మన దేశంలోనే మనకు కావలసినటువంటి చిన్న చిన్న వస్తువులు, సాక్స్, షూస్ కూడా ఆర్మీకి కావలసినటువంటివి, స్వెటర్లు, జాకెట్లు ఇవి కూడా తయారు చేయలేని పరిస్థితిలో ఉండగా ఇప్పుడు మన దేశము ఆయుధాలను ఎక్స్పోర్ట్ చేసే స్థితికి వచ్చింది. ఇది ప్రధానమంత్రి ఈ విధంగా నేరుగా ఆర్మ్స్ లాబీని సవాలు చేశారు. ఆర్మ్స్ లాబీని, ఫార్మా లాబీని, ఫ్యూయల్ లాబీని సవాలు చేసి నిలిచి గెలిచినటువంటి అరుదైనటువంటి నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. మూడవసారి అన్ని రకాల ప్రయత్నాలని, ఈ 3 లాబీలు చేసిన అన్ని ప్రయత్నాలు, వీరు ప్రత్యక్షంగా రంగంలోకి దిగరు. రకరకాల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చును, ఫేక్ వీడియోస్ కావచ్చును, యూట్యూబ్లో రకరకాల కథనాల ద్వారా కావచ్చును, ట్విట్టర్, సోషల్ మీడియాను ఉపయోగించుకుని కావచ్చు, రాజకీయ పార్టీలకు రకరకాల సహాయ సహకారాలు అందించడం ద్వారా కావచ్చును ఈ ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేశారు. వాటన్నిటినీ వమ్ము చేసి ఆయన 3వసారి మళ్ళీ ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఒక రకంగా చూసినట్టయితే ప్రపంచంలో
ఇప్పుడున్నటువంటి కాలంలో ఒక అరుదైనటువంటి సంఘటన ఇది. ఒక ప్రజాస్వామ్య దేశపు నాయకుడు పాశ్చాత్య దేశాల 3 లాబీల ప్రెషర్స్ని అధిగమించటమే కాకుండా ఒక భయంకరమైనటువంటి ప్రపంచ ఆర్థిక వ్యవస్థని కుదేలు చేసినటువంటి యుద్ధాన్ని, కోవిడ్ వంటి మహమ్మారిని తట్టుకుని నిలబడి మళ్ళీ ఎన్నిక కావడం అనేది చాలా పెద్ద విషయంగా మనము గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.